గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలవాలంటే ఈరోజు ఒక దర్శనమే అనుకోవాలి. గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ ముహూర్తాన గెలిచిర్రో కానీ వాళ్ళకు దరిద్రం చుట్టుకున్నట్టు అయింది. నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం రేవంత్ రెడ్డి రూపాయి ఇస్తలేడు. కానీ రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు గుమ్మరిస్తూ ఉన్నాడు. మొన్న చూసాం, పనికిరాని సభలు పెట్టిండు. దేనికోసం పెట్టిండో అర్థం కాదు. మళ్ళా సభల మీద ఎక్కి తెలంగాణ రాష్ట్రానికి కొన్ని దశాబ్దాల నుంచట గోల్డ్ మెడలే రాలేదట. గంత తెలివిన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎవరెన్నుకున్నారు రేవంత్ రెడ్డి గారిని? గొప్ప గొప్ప చదువుకున్నోళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అందరు ఏకమయ్యి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక మెడల్ లాగదంటాడు. అంత గొప్పడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలివైనోడు. ఏం చెప్దాం, ఆయన తెలివి ఎట్లా పాడబడింది. అయితే నియోజకవర్గాలకు గెలిచిన పాపానికి వాళ్లకు నిధులను ఇవ్వాలి కదా. నిధుల కోసం కలుస్తున్నాడు. వెళ్ళి కలుస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఎవరిని కూడా కలవనీయడం లేదట. మీకేమైనా డౌట్ ఉంటే వేం నరేందర్ రెడ్డి గారిని అడగండి అని చెప్పేసి మధ్యవర్తిగా పెట్టిండట. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి అంత పనే ఉంది రేవంత్ రెడ్డికి. ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఈరోజు ఢిల్లీకి పోవాల్సిన పని రేవంత్ రెడ్డికి ఏముంది? ఈరోజు ఎమ్మెల్యేతో గెలవడా? ఇన్ని రకాలుగా రేవంత్ రెడ్డి వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. మేము గెలిచింది దేనికోసం అబ్బా? మేము గెలిచిందే కాంగ్రెస్ పార్టీలోనే గెలిచాం. మాకు నిధులు ఇవ్వకుండా, మమ్మల్ని కలవకుండా ఎడితిరుగుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన 60 మంది ఎమ్మెల్యేలు తిరగబడ్డారట. నువ్వు ఇట్లా ఉంటే మేము రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్ళిపోతాం తప్ప నీకు మాత్రం ఓటడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద ఎగేసి తెప్పేసారట. అదే కథను ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. ఏందా ముచ్చట? ఎమ్మెల్యేలకు సీఎం దూరం, వారిని కలవడానికి ఇష్టపడని రేవంత్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి వరకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఛాన్స్, వారికి పైరవీలే ముఖ్యమన్న అభిప్రాయంలో సీఎం. మాటి మాటికి మీడియాలో కనిపించే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పని నిత్యం భూములు పైరవీలనట. ఎవరు తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం లేదంటూ శాసనసభ్యులపై సీఎం అసహనం. ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి పైరవీలుగానే చూస్తున్నారా? వారు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కంటే సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన భావిస్తున్నారా? తన వద్దకు వస్తున్న ఎమ్మెల్యేలో 80% మంది పైరవీల కోసమే వస్తున్నారని తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. తనను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలను ఇక డైరెక్ట్ వేం నరేందర్ రెడ్డి తోటి కల్పిస్తున్నాడట. అయితే ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే పైరవీల కోసమే వస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వర్షన్ ఉంది. ఎమ్మెల్యే వర్షన్ ఏంటిది? మేము ఇట్లనే ఉంటే మా నియోజకవర్గాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, రాబోయే రోజుల్లో మేము గెలిచేది ఎట్లా, అసలు మా భవిష్యత్తు ఎట్లా, మాకు కాంగ్రెస్ పార్టీలో మేము గెలిచి నియోజకవర్గాలకు ఏదైనా చేద్దామంటే ₹1 ఫండింగ్ లేకుండా ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి నిన్న మొన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలందరూ పోయి గెలిస్తే మమ్మల్ని గెలవద్దు, వేం నరేందర్ రెడ్డిని గెలవని చెప్పేసి తెగేసి చెప్తే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సీరియస్ అయ్యారు. ఇట్లా ఉంటే కుదరదు, మేము రాజీనామా చేసేసి బీఆర్ఎస్ పార్టీని ఏకగ్రీవం చేస్తాం, ఇట్లా రేవంత్ రెడ్డి మా మీద ధమ్కీలు ఇచ్చుడు కాదు, మేము ధమ్కీ ఇస్తున్నామని చెప్పేసి ఆ 60 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారు. అంటే చూడుండ్రి, కాంగ్రెస్ పార్టీ పనితీరు పైన, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపైన ప్రజలే అనుకున్నాం, సోషల్ యాక్టివిస్టులే అనుకున్నాం, 4.5 కోట్ల సమస్యలే అనుకున్నాం. ఈరోజు సొంత ఎమ్మెల్యేలు కూడా తిరగబడతా ఉన్నారు. ఈరోజు సొంత ఎమ్మెల్యేలు నువ్వు మాకొద్దు, నీలాంటి సీఎమే వద్దని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు. మరి గిన్ని జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డికి ఇంత స్టడీ సపోర్ట్ లేకుండా ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఏందని అడుగుతున్నా. ప్రజలకు నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలి కదా, నిధులు తీసుకోవాలి కదా, నిధుల గురించి రాబట్టాలి కదా, నిధులపైన యుద్ధాలు చేయాలి కదా. మరి అసెంబ్లీలో చూస్తేనే కోట్లు ఇచ్చేసినాం, లక్షలు ఇచ్చేసినాం అని చెప్పేసి మాట్లాడుకున్న ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వైపున ఈరోజు ఏ ఒక్క నియోజకవర్గ అభివృద్ధి లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఊర్లని ఒక గ్రామ పంచాయతీ కింద 5, 6, 7, 8 గ్రామాలు ఊర్లు ఉండేటి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇట్లుంటే అభివృద్ధి కాదని చెప్పేసి 300, 500 ఓటర్లు ఉంటే చాలు, ఖతం గ్రామ పంచాయతీలే. కొన్ని ఏరియాలో 50, 100, 200 కూడా గ్రామ పంచాయతీలు చేసాడు కేసీఆర్. ఎందుకంటే అభివృద్ధి కావాలి, ఆ ఊర్లు కూడా అభివృద్ధి కావాలి. అంధకారంలో వెలుగుతున్న ఆ యొక్క గ్రామాలు కూడా, ఆ ఊర్లు కూడా కోటి కాంతుల వెలుగుతోటి. ఇప్పుడు ఒక్కడే చెప్తాను, కేసీఆర్ పరిపాలన అంటే 2014కి ముందు తెలంగాణ అంధకారంలో ఉండే, చీకటి రాజ్యంలో ఉండే, 3 గంటల కరెంట్ల అడుక్కుదే పరిస్థితి ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ తెచ్చిన తర్వాత, 24 గంటల కరెంట్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఎవరైనా ఫ్లైట్ ఎక్కడలు ఉంటే ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి చూడండి, పైనుంచి చూడండి, నైట్ టైంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కోటి కాంతులతో వెజల్లేటట్టుగా బ్రహ్మాండం కనబడుతుంది. అంత గొప్పగా కేసీఆర్ చేస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు?
గ్రామ పంచాయతీల భూములు అమ్ముకుందామా, గ్రామ పంచాయతీలకు సంబంధించిన గవర్నమెంట్ భూములు ఏడ ఉన్నాయి వాటిని అమ్ముకుందామా, పల్లె ప్రగతిలో ఆ భూములు అవసరమా వాటిని అమ్ముకుందాం, ఈ గ్రామ పంచాయతీలో షెట్లను కొట్టేసి అమ్ముకుందాం, ఈ గ్రామాలలో ఉన్న మిషన్ భగీరథ నీళ్లు అదెందుకు ఆంధ్రోలకు అమ్ముకుందాం, తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఎందుకు వ్యవసాయం చేసుకోవాలి యూరియాను అమ్ముకుందాం, తెలంగాణ రాష్ట్రానికి రైతాంగానికి 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటల కరెంట్ చాలు మిగతా కరెంటు అదానికి అమ్ముకుందాం. ఎప్పుడు చూసినా అమ్ముకునుడు, ఢిల్లీకి పోవుడు, తిరుగుడు, తినుడు తప్ప ఏదైనా ఉందా? లాస్ట్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఏకగ్రీవం చేస్తాం, డైరెక్ట్గా బీఆర్ఎస్లో చేరుతామని చెప్పేసి ఈరోజు 60 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు. ఏం లాభం, ఏం బాధ, ఏది కథ ప్రజలకు కూడా అర్థం కావాలి. ఏది మంచి ఏది చెడు అనేది కూడా ఇక్కడ కూడా అర్థం కావాల్సిన అవసరం కూడా ఉంది.